తెలంగాణ రాజకీయ యావనికంపై అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ గడ్డపై తన ముద్ర వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించిన జగన్ పక్కా రాష్ట్రమైన తెలంగాణలో కూడా తన రాజకీయ చాతురతను ప్రదర్శించి సత్తా చాటడం విశేషం. ఈ విజయం ఆయనకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందనడం ఏమాత్రం సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్ మరియు వైఎస్ఆర్ అభిమానులు మద్దతుతో పార్టీ ఊహించని రీతిలో పుంజుకుంది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ శూన్యతను జగన్ సమర్థవంతంగా వాడుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో జగన్ పాదయాత్రల ద్వారా సంపాదించిన నమ్మకం నేడు ఓటు రూపంలో వ్యక్తమవడం పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. తెలంగాణలో ఈ స్థాయి ప్రభావం చూపడం అంటే అది కేవలం ఒక ప్రాంతీయ పార్టీ విజయం మాత్రమే కాదు, జగన్ వ్యక్తిగత చరిష్మాకు నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కూడా తన గళాన్ని బలంగా వినిపించే అవకాశం దక్కింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో జగన్ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు ఉన్న ఆకర్షణ ఓట్లు వర్షం కురిపించింది. పేదల సంక్షేమమే పరమావధిగా సాగించిన ఆయన ప్రచారం సామాన్య ప్రజల మనసులను గెలుచుకుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడతామన్న భరోసా ఓటర్లలో నమ్మకాన్ని కలిగించింది. ఈ ఎన్నికల ఫలితాలతో జగన్ తన రాజకీయ ప్రత్యర్థులకు బలమైన హెచ్చరికలు పంపారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఎదగడానికి ఈ విజయం పునాది కానుంది. కార్యకర్తలు గత కొంతకాలంగా సబబుగా ఉన్నప్పటికీ జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో మళ్ళీ రోడ్డుపైకి వచ్చి పోరాడారు. ఈ గెలుపు వారి కష్టానికి దక్కిన ఫలితంగా భావించవచ్చు. జగన్ తెలంగాణలో సాధించిన ఈ విజయం అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో తన పట్టును నిరూపించుకోవడంతో ఆయన నాయకత్వంపై విశ్వాసం మరింత పెరిగింది. పరిపాలనలో కొత్త ఒరవడికి సృష్టిస్తూనే రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. తెలంగాణలో పార్టీ జెండా రెపరెపలాడడం చూస్తుంటే రాబోయే రోజుల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారబోతుందని స్పష్టమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోవడం, వ్యూహాలతో ముందుకు సాగడం జగన్ నైజం. అదే ఆయనకు ఇప్పుడు ఎంతటి విజయాన్ని తెచ్చిపెట్టింది. వేల సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు జగన్కి మద్దతుగా నిలవడంతో ఆయన రాజకీయ ప్రయాణంలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ అడుగులు వేయబోతున్నారు. ఈ గెలుపుతో వైఎస్ఆర్ ఆశయాలకు పునర్జీవం పోసినట్లు అయింది.